తీన్మార్ మల్లన్న గారి స్వగ్రామం. మరి అదేవిధంగా ఇక్కడ ఉన్న వాళ్ళంతా స్వగ్రామం మరియు క్లాస్మేట్స్. ఆయనతో కలిసి తిరిగినటువంటి చిన్నప్పటి నుంచి తిరిగినటువంటి మిత్రులం మేము. దయచేసి ఈ ఓటింగ్ సరళిని చూస్తే మాత్రము భారీ మెజారిటీతో రాష్ట్రంలో అతి చిన్న వయసులో ఈ ఎమ్మెల్సీ అటువంటి పెద్దల సభకు వెళ్తున్నటువంటి మా మిత్రులను చూస్తే చాలా గర్వపడుతున్నాము. అదేవిధంగా అత్యంత బంపర్ మెజారిటీతో మనము ఎమ్మెల్సీలో ఎన్నిక కాబోతున్నామని తెలుస్తానికి మేము గర్వపడుతున్నాం. ఈ ఓటింగ్ సరళిని చూస్తే మాత్రం ప్రతి రౌండ్లో మొదటి ప్రాంత ఓట్లు లెక్కించినటువంటి మొదటి రౌండ్లో కూడా 7,000 మెజారిటీ. సరే, సెకండ్ రౌండ్లో 7,000 మెజారిటీ, థర్డ్ రౌండ్లో మెజారిటీ తగ్గినా కూడా, ఎందుకంటే వాళ్ళ సొంత ప్రభావం కొంత ఉన్నా కూడా మెజారిటీలో ఉన్నాము. ఫోర్త్ రౌండ్ మొదటి ప్రియారిటీలో మెజారిటీలో ఉంటాము. సెకండ్ ప్రియారిటీకి ఎలిమినేషన్ వచ్చేసరికి మల్లన్న కేశవ వాళ్ళు మాత్రం కేవలం సింగిల్ ఓట్ వేసారు. 90% మేము ప్రచారం చేసినాం కానీ, లేకపోతే మా అవగాహన మేరకు కానీ. కాబట్టి సెకండ్ ప్రియారిటీ మాత్రం మేము ముగ్గురికి వేసిన వాళ్ళు ఫస్ట్ ప్రియారిటీలో, సెకండ్ ప్రియారిటీ మల్లన్నకి వేస్తారని మేము నమ్ముతున్నాము. అదేవిధంగా మేము చూసినాం కూడా. ఇప్పుడు ఓటింగ్ సరళి మా మిత్రులు పోయి వస్తే ఆ ఓట్లు మాత్రం కనిపిస్తున్నాయి. సెకండ్ ప్రియారిటీ ఓట్లలో కంపల్సరీగా అత్యద్భుతమైన మెజార్టీతో గెలవబోతున్నాడు. ఇది తెలంగాణ గెలుపు, తెలంగాణ పోరాట యోధుని గెలుపుగా మేము భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా మా ప్రాంతం యొక్క మొట్టమొదటిసారి మా ప్రాంతం నుంచి పెద్దల సభకు అడుగు పెడతా ఉన్నాడు మా మిత్రుడు మల్లన్నకు ముందుగా కృతజ్ఞతలు తెలుపబడుతున్నాం. చెప్పే ఈరోజు మేమంతా మన మిత్రుడు చెప్పినట్టుగా మల్లన్న అటువంటి స్వగ్రామైన మార్పుని చూసాం. మేమంతా చిన్ననాటి మిత్రులం మరియు క్లాస్మేట్స్ కాబట్టి. సో ఈరోజు పోలింగ్ సరళిని చూసినట్టయితే ఒక బాధాకరమైన విషయం ఏంటంటే, డిగ్రీ అయిపోయి 3 సంవత్సరాలు అయిపోయిన అంత ఇంతో జ్ఞానంతో ఉన్నటువంటి ఒక విద్యావంతుడు ఓటు వేయడానికి వచ్చినప్పుడు ఆలోచన సరళితోటి ఓటు వేస్తాడు. కానీ చెల్లని ఓట్లే దాదాపు మల్లన్న కంటే ఆధిక్యానికంటే ఎక్కువ ఉన్నాయి. 30,000 దాదాపుగా 30,000 ఓట్లు చెల్లని ఉన్నట్లయితే ఇది అందరూ ఆలోచించాల్సి, ఈవెన్ ఎలక్షన్ కమిషన్ కూడా ఆలోచించాల్సినటువంటి విషయం. సరైన అవగాహన కల్పించడం ఎలక్షన్ కమిషన్ పైన ఉన్నది. ఒక విద్యావంతుడు అనేవాడు ఖచ్చితంగా ఓటు సరళిని పరిశీలించి వేయాల్సింది. అదొకటి ఓటర్ మహాశులకు విజ్ఞప్తి చేస్తున్నాం. సో ముఖ్యంగా ఇప్పుడు చూసుకున్నటువంటి మల్లన్న యొక్క ఆధిక్యాన్ని చూసినట్టయితే మొదటి రౌండ్ నుంచి ఏమాత్రం జోరు తగ్గకుండా ఆధిక్యాన్ని కనబరుస్తున్నారు. సో ప్రతి రౌండ్ లో కూడా ఖచ్చితంగా మల్లన్న మేము తిరిగినటువంటి అభిమానులు, మల్లన్న మిత్రులు కావచ్చు, మల్లన్న అభిమానులు కావచ్చు, అండ్ ఇతర పార్టీ వాళ్ళు కూడా మల్లన్న గెలుస్తాడనే అభిప్రాయం అందరికీ ఉంది. సో అందరూ కూడా ఆ ప్రశ్నకి గొంతుక గురించి ఎదురు చూస్తున్నాము. మేము ఎదురు చూస్తున్నాము, మా ఊరు ఎదురు చూసింది, మా మండలం ఎదురు చూసింది. అట్లాగా తెలంగాణ రాష్ట్రం మొత్తము అండ్ యావత్ భారతదేశం కూడా ప్రశ్నించే గొంతు అనేది ఢిల్లీ దాకా వాకింది పేరు అనేది. సో యావత్ భారతదేశం కూడా మల్లన్న గొంతుకు గురించి ఎదురు చూసింది. మల్లన్న విజయాన్ని కాంక్షిస్తూ ప్రతి ఒక్క చోట పూజా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాము. ఖచ్చితంగా మల్లన్న విజయం అవుతున్నాడు. సో భారీ మెజార్టీ తోటి గెలిచి సో తెలంగాణ గడ్డ మీదకి చట్టసభల్లోకి అడుగు పెడతారని ఈ విధంగా మేము కాంక్షిస్తున్నాం. థ్యాంక్ యూ. భారీ మెజార్టీతో గెలుస్తున్నాం. అది రాసి పెట్టుకోవాలి. రేపు దీపావళి, జై మల్లన్న. రేపు దీపావళి జరుపుకుంటున్నాం. రేపు దీపావళి ఓకే, మల్లన్న దీపావళి దీపావళి. ఓకే ఓకే. మల్లన్న గెలుపు తథ్యం. మొదటి రౌండ్లో కూడా ఆధిక్యం కనబరుస్తున్నాడు. కాకపోతే రెండో రౌండ్లోకి వచ్చిన తర్వాత రెండో రౌండ్లో గెలిచేందుకు కూడా ఆస్కారం ఉన్నది. మేము సూర్యాపేట మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షుడిని. మన మున్నూరు కాపులంతా కూడా సాధ్యమైనంత వరకు మన తీన్మార్ మల్లన్నకు ఓటు వేయడం జరిగింది. మల్లన్న కూడా భారీ మెజార్టీ, సబ్బండ వర్గాలు, బీసీలు అన్ని వర్గాలు కూడా ఓట్లు వేస్తేనే గెలుస్తారు. దానికి కూడా ఏంటంటే బీసీ కూడా రావాలని చెప్పి ఆలోచనతోటి మన చట్టసభల్లో బీసీ నినాదం, మళ్ళా అందరికి కూడా ఉద్యోగస్తులకు కానివ్వండి, విద్యార్థులకు కానివ్వండి, అందరికి కూడా మంచి జరగాలని చెప్పి గొంతు ఉన్నది కాబట్టి, అన్నిటి ప్రశ్నించే గొంతు ఉన్నది కాబట్టి తీర్మానం మల్లన్నను భారీ మేరతో గెలుస్తారు. వారిని కూడా అందరూ కూడా ఆశీర్వదిస్తారని కూడా కోరుకుంటూ